ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందంలోని భాగంగా సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నృగ మహారాజు ఒకనాడు శ్రీకృష్ణ పుత్రుడైన ప్రద్యుమ్న, సాంబ, గదాదులు, ఇతర యాదవ యువకులు ఉపవనంలో చాలాసేపు విహరించి అలసిపోయారు. నీటి గురించి వెతికి ఒక నూతి వద్దకు వచ్చారు. ఆ నూతిలోనికి చూడగా దాని నిండుగా పర్వతాకారంలోనున్న ఒక ఊసర వెళ్ళి, అంటే పెద్ద తొండ పడి ఉంది. దానిని బయటకు తీసి రక్షించాలని ఈ యువకులందరూ పెద్ద పెద్ద తాళ్ళు, వలలు తెచ్చి ఎంతో ప్రయత్నించిన బయటికి లాగలేకపోయారు. ఈ వింతను శ్రీకృష్ణునికి తెలియజేశారు. శ్రీకృష్ణుడు సభలో ఉన్న సామంతులు, ప్రజలు వెంటరాగా ఆ పాడుపడిన నూతి వద్దకు వెళ్ళి చూశాడు. గడ్డి పరకను తీసి పారవేసినంత సులువుగా ఒక ఎడమ చేత్తో పర్వతంలాగా ఉన్న ఆ తొండను తీసి బయటపడేశాడు. అందరూ చూస్తుండగా ఆ ఊసర వెళ్ళి బంగారు శోభతో ఒక దివ్య పురుషుడిలాగా మారింది. ఆ పురుషుణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు, ఓ పుణ్యాత్ముడా, నీవెవరవో కానీ మహాత్ముడిలాగున్నావు. మరి నీకు ఈ ఊసర వెళ్ళే రూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుంది. వీలైతే చెప్పు అని కోరగానే ఆ పురుషుడు పురుషోత్తముని పాదాలకు తన కిరీటమణులు సృశించగా నమస్కరించి ఇలా చెప్పాడు, ఓ విశ్వవంద్య, ఈ విశ్వంలో నీకు తెలియని విషయం ఏమైనా ఉంటుందా? అయినా ఆనతిచ్చావు గనక ఇతరులు కూడా తెలుసుకోవాలని విన్నవిస్తున్నాను. నేను ఇక్ష్వాకు మహారాజు యొక్క పుత్రుడనైన నృగుడను. అనేకులైన రాజులు నాకు సామంతులై ఉండగా రాజ్యం చేశాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు నన్ను నేను గొప్పగా పొగడుకుంటున్నట్టుంటాయి, కానీ అవి అన్నీ యథార్థాలు. నా చరిత్రకు సంబంధించిన సత్యాలను తెలియజేయాలని నేను చెప్తున్నాను. నేను లెక్కలేనన్ని దాన ధర్మాలు చేసేవాడిని. దీనజనుల సహాయార్థమై అనేకమైన ధార్మిక కర్మలు చేయించేవాడిని. తారలను లెక్కించవచ్చునేమో కానీ నేను బ్రాహ్మణులకు దానం ఇచ్చిన గోవుల సంఖ్యను లెక్కించడం పూర్తి కాదు. న్యాయార్థితమైన ధనముతోనే గోదాన, భూదాన, స్వర్ణదాన, గృహదాన, విద్యాదానం, కన్యాదానం అనేకమైన దానాలు చేశాను. లోకుల గురించి నీటి వసతులు కూడా ఏర్పాటు చేశాను. ఆ రోజుల్లో దాతల గురించి ప్రస్తావించేటప్పుడు నా పేరునే మొట్టమొదటగా చెప్పేవారు. ఒకరోజు ఒక విషయం జరిగింది. ఇద్దరు బ్రాహ్మణులు తగులాడుకుంటా ఒక గోవుతో నా వద్దకు వచ్చారు. కశ్యపుడనే విప్రుడు తన గోవును రెండవ బ్రాహ్మణుడు తోలుకొని పోతున్నట్లు అభియోగం చేశాడు. కానీ ఆ రెండవ బ్రాహ్మణుడు ఆ గోవును తనకు రాజుగారిచే దానమివ్వబడినది కనుక తనదేనని చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని తరచి పరిశీలించగా తెలిసిందేంటంటే, నేను మొదట కశ్యపునకు దానమిచ్చిన గోవులలో ఒకటి తప్పించుకొని వచ్చి మందలో కలిసిపోయింది. మళ్ళీ రెండవ బ్రాహ్మణుడికి దానం ఇవ్వబడిన గోవులతో కలిసిపోవటం చేత రెండవసారి దానం ఇవ్వబడింది. తెలియక జరిగిన ఈ పొరపాటు వలన కశ్యపుని సొత్తును నేను స్వంతం చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకళ్ళకి దానం ఇచ్చినట్లయింది. తెలియక చేసిన అది చాలా పాపకృత్యం కనుక నేను కశ్యపుని అనేక విధాలుగా బ్రతిమాలాడాను. నా అపరాధం మన్నించి పరిహారంగా 1,00,000 గోవులను స్వీకరింపమన్నాను, కానీ అతడు సమ్మతించలేదు. ఆ గోవే కావాలన్నాడు. ఆ గోవును ఇచ్చివేస్తే దాని బదులుగా ఎన్ని గోవులు కావాలన్నా ఇస్తాను అని ఆ రెండవ బ్రాహ్మణ్ణి బతిమలాడాను.
అతడు కూడా దానికి సమ్మతించకుండా గోవును తోలుకొని వెళ్ళిపోయాడు. కశ్యపుడు అసంతృప్తుడై కోపంతో వెళ్ళిపోయాడు. నేనింకా చేసేదేమీ లేక విధి నిర్ణయం ఎలాగుంటే అలా జరుగుతుందని ఊరుకున్నాను. నా కాలం తీరిపోగానే యముని నిర్ణయం ప్రకారం ముందుగా పాప ఫలములు అనుభవించిన తర్వాత పుణ్యఫలం పొందవచ్చునని ఈ విధంగా ఊసర వెళ్ళి పడి ఉన్నాను. ఇలాగా ఎంతకాలం గడిచిందో నాకే తెలియదు. కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, వరద, శ్రీహరి, ముకుంద, నీ యొక్క అపార కృప చేత, నీ యొక్క దివ్య దర్శనం చేత నా పాప శేషం నశించి నీ యొక్క దివ్య దర్శనాన్ని పొందగలిగాను అని నృగుడు గోవిందా చరణాల విందాలకు నమస్కరించాడు. అతని గురించి ఒక దివ్య విమానం రాగా శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని అందరూ చూస్తుండగానే విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాజులకు ప్రజలకు ఉద్దేశించి ఇలా అన్నాడు. ఈ నృగమహారాజు చరిత్ర నుంచి అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. బ్రాహ్మణుల సొత్తును ఎవ్వరూ ఎంత కొంచెమైనను స్వంతము చేసుకొనరాదు అన్న విషయం కంటే ప్రమాదం బ్రాహ్మణుని హింసించరాదు, కంట నీరు పెట్టించరాదు, గౌరవించాలి, నమస్కరించాలి. బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతని పాపకర్మయే అతన్ని శిక్షిస్తుంది అని తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణులను గౌరవించి పూజిస్తుండేవాడు అని శ్రీశుకుడు చెప్పాడు. బలరాముడు నందవ్రజాగమనము. ఒకరోజు బంధుమిత్రులను చూసి రావాలని కోరిక కలగ్గా బలరాముడు రథాన్ని తీసుకొని నందవ్రజానికి వెళ్ళాడు. నంద యశోదలు పరమానంద భరితులయ్యారు. బాలకృష్ణుడే వచ్చినంత సంబరపడిపోయారు. అతనిని ఆలింగనం చేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమతో శిరస్సు దువ్వి ఆశీర్వదించి ఆనందించారు. అందరి కుశలం అడిగారు. కన్నయ్య ఎప్పుడు వస్తాడని అడిగారు. తర్వాత బలరాముడు పాత మిత్రులను కలుసుకోవటానికి వెళ్ళాడు. అందరూ అతని చుట్టుమూగారు, నమస్కరించారు. బలరాముడు అందరికీ నమస్కరించాడు. కొందరిని కౌగలించుకున్నాడు, కొందరితో సరసాలాడాడు. ఈ విధంగా అందరినీ ఆనందింపజేశాడు. గోపికలు బలరాముని తీసుకొని పోయి చుట్టూ కూర్చున్నారు. కృష్ణ దర్శన స్పర్శకు తహతహలాడుతున్న వారి యొక్క తనువులకు బలరామ దర్శనం కొంత ఊరటనిచ్చింది. వాళ్ళంతా తమ ప్రియతములైన శ్రీకృష్ణు గురించి అనేక ప్రశ్నలు వేశారు. తమ 12వ ఏటనే బృందావనం విడిచి అక్రూరునితో మధురకు వెళ్ళి బలరామకృష్ణులు మళ్ళీ నందవ్రజానికి రాలేదు. మధ్యలో ఒకసారి కృష్ణుడు గోపికలను ఊరడించటానికి ఉద్ధవుని పంపించాడు. మళ్ళీ ఇప్పుడు బలరాముడు వచ్చాడు. ఈసరికి బలరామకృష్ణుడు గోపీజనులు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన గోపికలకు శ్రీకృష్ణుడి యందున్న అనన్య ప్రేమ సడల్లేదు. శ్రీకృష్ణుని గురించి అడిగిన ప్రశ్నల పరంపరలే వారి అమాయక ప్రేమను తెలియజేస్తాయి. బలరాముణ్ణి ఇలా అడిగారు. రామా, మా కృష్ణయ్య బాగున్నాడా? మా భార్యలతో బిడ్డలతో సుఖంగా ఉన్నాడు కదా? మమ్మల్ని ఎప్పుడైనా తలుచుకుంటాడా? కనీసం తల్లిదండ్రులైన యశోదానందులనైనా తలుచుకుంటాడా? పోనీలే, ఏవైనా మా యందు దయించి మమ్మల్ని చూడటానికి వచ్చావు, సంతోషమే. కానీ ఆ మాయలు మారి మేమిక్కడ ఎలా పడి ఉన్నామో చూడటానికి ఒక్కసారి అయినా వచ్చాడా అని అతనిని మేమెవ్వరములే అతనికి పిచ్చివాళ్ళమై అతని గురించి మేమే భర్తలను బిడ్డలను గృహాలను సర్వము వదులుకొని అతని యందే మా తలుపులన్నీ నిలుచుకున్నాం. కానీ మరి అలాంటి మమ్మల్నే విడిచిపెట్టి
విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక్కసారైనా వచ్చి మమ్మల్ని చూశాడా? ఆ కఠినాత్ముడు మంచి మాటలు చెప్పి మోసగించాడు. అవును అవును, మేమంటే కల్లాకపటం తెలియని వెర్రిగొల్లలం, సులువుగా మోసగింపబడతాం. కానీ పాపం చతురులైన ఆ నగరకాంతలు కూడా అతని తీయని మాటలకు పోతారేమో కానీ, అయినా ముల్లోకాలను మోహంలో ముంచివేయగల ముగ్ధమోహనుని చిరునవ్వు బాణాలకు ఎవరు మాత్రం తట్టుకొనరులే. మమ్మల్ని మేము లేకుండా అతడు హాయిగా కాలక్షేపం చేస్తుంటే, అతడు లేకుండా మేము ఇంకా హాయిగా ఉండగలమా ఏమిటి? ఏమనుకుంటున్నాడో మరి ఆ గోపికా చిత్త చోరుడు అంటూ ఈ విధంగా గోపికలు తమ కృష్ణ ప్రేమను, వియోగ బాధను, అలుకను వ్యక్తపరుచుకున్నారు. బలరాముడు వారితో అనునయిస్తూ మెలిగి కృష్ణుడు వారిని మరచిపోలేదని, చిన్ననాటి చేష్టలు, గోకులంలో తాను వాళ్లతో గడిపిన మధుర క్షణాలు అన్నీ తరచూ తలుచుకుంటాడని చెప్పి వారిని ఊరడించాడు. వారందరూ బలరాముని యందు తన కృష్ణయ్యను చూస్తూ కాలం గడిపేవారు. బలరాముడు ఆ గ్రామంలో చైత్ర వైశాఖ మాసాలు గడిపాడు. గోపికలతో అనేక విధాల లీలా వినోదాలలో ఆనందించాడు. ఉద్యానవనాలలో, యమునా నది ఇసుక తిన్నెలలో అందరూ కాలం తెలియకుండా విహరించి వినోదించారు. చెట్ల తొర్రలలో చేరిన వారుణీ రసాన్ని తాగి మత్తెక్కి ఆడుకునేవారు. ఒకనాడు బలరాముడు కూడా మత్తెక్కి జలక్రీడలు ఆడుకొని యమునా నదిని తన వైపునకు ప్రవహించమని ఆజ్ఞాపించాడు. మైకంలో ఉండి అన్నాడులే అనుకుని యమున ఆ మాటలు పట్టించుకోలేదు. బలరాముడు ఆగ్రహావేశంతో నా ఆజ్ఞను అలక్ష్యం చేసిన నిన్ను 100 పాయలుగా చీల్చి నీ అసలు రూపము లేకుండా చేస్తాను చూడు అని తన నాగలితో యమున ఒడ్డును పెకలించటం మొదలుపెట్టాడు. అప్పుడు నదీమ తల్లి భయపడి వచ్చి బలరాముని పాదాలపై పడి ఇలా విన్నవించుకుంది. ప్రభు, నీవు సాక్షాత్తు ఆ సంరక్షణ దేవుడవు. నీ అంశతోనే ఆదిశేషువు ఈ భూభారాన్ని మోస్తున్నాడు అనే విషయాన్ని విస్మరించి నేను అపచారం చేశాను. నన్ను క్షమించు, నా తప్పిదాన్ని మన్నించి నా ప్రవాహాన్ని మళ్లించకు అని వేడుకొని వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు కానుకలుగా సమర్పించింది. బలరాముడు సంతృప్తుడై అందరితో యమునలో జలక్రీడలాడి యమున ఇచ్చిన వస్త్రాలు, ఆభరణాలు ధరించి మనోహర రూపుడై శోభిల్లాడు. తర్వాత బలరాముడు అందరి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు మరలి వెళ్ళాడు. బలరాముని నాగలిచే భయపడిన జాడ ఇప్పటికీ ఉన్నది. బలరాముని నాగలిచే చేయబడిన జాడ ఇప్పటికి కూడా ఉంది. దివుదిని వధించుట. ద్విజుడు 10,000 ఏనుగుల శక్తి గల ఒక పొగరబోతు వానరుడు. అతడు సుగ్రీవుని మంత్రి అయిన మైందుని తమ్ముడు. ఈ దుష్ట వానరుడు నరకాసురుని మిత్రుడు. నరకాసురుడు శ్రీకృష్ణునిచే చంపబడినందున ద్వివిధుడు కక్షభూని ఆ నర్త దేశంలోని యాదవుల పల్లెలను, పట్టణాలను తగలబెట్టడం, ఆలమందలను బెదిరించి తరిమివేయటం, చెట్లను విరిచివేయటం, ఇళ్లను పడగొట్టడం, స్త్రీ పురుషులను పట్టుకొని పోయి గుహాలలో దాచివేయటం మొదలైన ఘాతక చర్యలతో బాధిస్తుండేవాడు. ఒకరోజు రైవత పర్వతం నుంచి మనోహరమైన వాద్యాలతో సంగీతం వినవస్తుంటే ద్వివిధుడు అక్కడికి వెళ్ళి చెట్టెక్కి చూశాడు. అక్కడ ఆజానుబాహుడు, సుందర విగ్రహుడు అయిన బలరాముడు అందరూ సుందరీమణులతో కూడి చుక్కల మధ్య చంద్రుని వలె మెరిసిపోతూ వారుణీ రసాన్ని తాగుతూ, పాడుకుంటూ, ఆడుకుంటూ విహరించటం చూశాడు. తన జాతి సహజమైన చేష్టలను చెయ్యాలనిపించి బలరామునికి దగ్గరగానున్న ఒక చెట్టెక్కి తన తోకతో బలరాముని మెడను తాకుతూ
కొరికిన పండ్లను అతని పైన వేస్తూ పళ్ళికిలిస్తూ వెక్కిరిస్తూ కిచకిచలాడసాగాడు. బలరాముడు చిరాకుతో ఒక రాయి విసిరాడు. దానిని తప్పించుకొని వానరుడు కింద గెంతి బలరాముని చేతిలోనున్న మద్యపాత్రను లాక్కొని నేలకేసి కొట్టాడు. స్త్రీల వస్త్రాలను లాగి చించనారంభించాడు. బలరామునకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. తన ఆయుధాలైన నాగలని రోకలిని సిద్ధం చేసుకొని వానరుని తరిమి కొట్టాలనుకున్నాడు. అతడు సామాన్యమైన వానరుడు కాడు, మహాబలశాలి అయిన హనుమంతుని వంటి వాడు. నేను ద్వివిధుడు ఒక వృక్షాన్ని పెరికి దానితో బలరాముడిని మొత్తాడు. బలరాముడు లక్ష్య పెట్టకుండా తన ఇనుప రోకలితో వానరుని తలబద్దలు చేసిన వాడు లక్ష్య పెట్టకుండా ఇంకొక వృక్షాన్ని పెరికి కొట్టబోయాడు. బలరాముడు దాన్ని ముక్కలు చేసి పారేశాడు. ఈ విధంగా వానరుడు పెరికి విసురుతున్న చెట్లన్నింటినీ బలరాముడు ముక్కలు చేసి వేస్తూనే ఉన్నాడు. తరువాత వానరుడు బండరాళ్లను విసరటం ఆరంభించాడు. వాటిని కూడా రాముడు ముక్కలు చేశాడు. చివరకు తాటి చెట్ల వంటి తన బాహువులతో వానరుడు ముష్టి యుద్ధానికి దిగాడు. పిడుగు రాళ్ల వంటి తన పిడికిళ్లతో వాడు బలరాముని వక్షస్థలంపై గుద్దగా రాముడు లక్ష్య పెట్టకుండా వానరుని కంఠాన్ని పట్టుకొని బిగించసాగాడు. వాడు శక్తిహీనుడై నాలుక వెళ్ళబెట్టాడు. నేల మీద చచ్చిపడ్డాడు. ఒక లోక కంటకుని హతమార్చి బలరాముడు పరివారంతో మరలి వెళ్ళిపోయాడు. హస్తినాపురాన్ని పెకిలించుట దుర్యోధను పుత్రిక అయిన లక్ష్మణ సకల సద్గుణ శుభలక్షణ సంపన్న. ఆమెను రాజులందరి సమక్షంలో జాంబవతి కృష్ణుల పుత్రుడైన సాంబుడు ఎత్తుకొని పోయాడు. కౌరవులంతా అతని దుస్సాహసానికి నివ్వెరపోయి భీష్మాదులైన పెద్దల అనుమతి పొంది అతన్ని పట్టుకొని బంధించటం నిశ్చయించుకున్నారు. యాదవులు అతన్ని విడిపించటానికి వచ్చి ఎదిరిస్తే వారికి తగిన శాస్తి చేసి పంపిద్దామని అనుకున్నాడు. కర్ణ, శల్య, భూరి, శ్రవణ, యజ్ఞ, కేతు, దుర్యోధనాదులు యుద్ధ సన్నద్ధులై రథాలెక్కి సాంబుని వెంబడించారు. సాంబుడు మహాయోధునిగా ప్రసిద్ధికెక్కాడు. కౌరవ ముఖ్యులు మహావీరులు అయిన ఈ 6గురిని సాంబుడు ఒక్కడే ఎదుర్కొని తన చుట్టూ మేఘాల వలె కమ్మివేసిన శత్రువుల బాణాలను తన యొక్క శర పరంపరతో ధ్వసం చేశాడు. మెరుపు తీగలాగా అందరినీ వెతుక్కుంటూ వారి రథాలను, గుర్రాలను, సారథులను, జెండాలను నేలకూల్చాడు. కౌరవ యోధుల కవచాలను ఛేదించి వారిని గాయపరిచాడు. వాళ్ళు అవమాన భారంతో తలలు వంచుకొని వెనక్కకు తగ్గి మళ్ళీ సర్దుకొని ఉమ్మడిగా ఒంటరివాడైన యాదవ కుమారునిపై విరుచుకుపడి అతని రథాన్ని, ధనస్సును భగ్నం చేశారు. గత్యంతరం లేక వలలో చిక్కుకున్న సింహంలాగా సాంబుడు పట్టుబడ్డాడు. కన్యా సహితంగా అతనిని వెనక్కు తీసుకుని వెళ్ళిపోయాడు. నారద మహర్షి వలన సాంబుడు కౌరవుల బందీ అయిన వార్తను విని ద్వారకలోని యాదవ వీరులందరూ మండిపడి యుద్ధానికి సిద్ధమై ఉగ్రసేన మహారాజు యొక్క అనుమతిని పొందారు. కౌరవ అభిమాని అయిన బలరాముడు బంధువులైన కౌరవులతో యుద్ధం చేయటం తగదని తానే స్వయంగా వెళ్ళి సాంబుని సగౌరవంగా తీసుకువస్తానని వెళ్ళి కొందరు యాదవ పెద్దలతో బ్రాహ్మణులను తీసుకుని రథంపై హస్తినాపురం వెళ్ళాడు. ఊరు బయట ఆగి తన రాకను కౌరవ పెద్దలకు తెలియజేయవలసిందిగా ఉద్ధవుని పంపించాడు. దుర్యోధనాదులు మిక్కిలి సంతోషించి సన్నాహాలతో ఎదురు వెళ్ళి బలరామునికి స్వాగతం పలికి నమస్కారం చేశారు. బలరాముడు కుశలం అడిగి ఇలా అన్నాడు: ఓ కురువంశ శ్రేష్ఠుడా,
బాలకుడు ఒంటరివాడు అయిన సాంబుని వీరాది వీరులైన మీరందరూ కలిసి బంధించటం ధర్మం కాదు. బంధువులైన మనలో మనకు వైరం తగదని మా ఉగ్రసేన మహారాజు ఉభయుల క్షేమం కోరి శాంతియుతంగా సగౌరవంగా సాంబుని తీసుకురమ్మని నన్ను పంపించారు అనగా విని దుర్యోధనుడు మండిపడ్డాడు. అహంకార బలగర్వంతో ఇలా అన్నాడు, చాలు చాలు, ఏమీ ఈ కాల వైపరీత్యం, కాళ్లకు తొడిగే చెప్పులు తల మీద కిరీటాలు కాదల్చుకున్నట్లున్నదే ఈ యాదవుల వ్యవహారం. కుంతీదేవి ఈ వంశంలోకి రావటం చేత ఈ యాదవులకు మాతో బంధుత్వం ఏర్పడి గుర్తింపు వచ్చింది. పోనీలే అని మేము ఉపేక్షించటం చేతనే అర్హత లేకపోయినా వారు సింహాసనంపై కూర్చుని రాజులమని విర్రవీగుతున్నారు. మాతో సమానులం అనుకుంటున్నారు. వాళ్లతో ఇక ఈ స్నేహబంధాలు చాలు. భీష్మద్రోణ కర్ణాది వీరుల నుంచి సాంబను విడిపించటం దేవేంద్రునికైనా సాధ్యం కాదు. ఈ యాదవులు ఎలా విడిపిస్తారో నేను చూస్తాను అని రోషంతో దుర్యోధనుడు అనుచరులను తీసుకొని విసవిసా వెళ్ళిపోయాడు. కౌరవుల పట్ల సద్భావనతో వచ్చిన బలరాముడు కిన్నుడైపోయాడు. దుర్యోధనుడి పురుష వాక్కులకు బలరాముని హృదయము తీవ్రంగా గాయపడింది. అవమానం భరించలేకపోయాడు. అక్కడున్న యాదవ పెద్దలతో ఇలా అన్నాడు, రాజ్య మదాంధుడైన ఈ దుర్యోధనుడి మాటలు విన్నారు కదా. కౌరవుల గర్వమణచటానికి కృష్ణుడు ఇతర యాదవులు సిద్ధపడుతుంటే నేనే వారిని వారించి మంచిగానే కూర్చుని సాధించాలనుకున్నాను. కానీ వీళ్లకు మంచి రుచించలేదు. బ్రహ్మాది దేవతలంతా ఎవరిని నిత్యము సేవిస్తున్నారో ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఉగ్రసేనుని రాజ్య సంపదలన్నీ విలసిల్లుతుంటే ఈ వదరుబోతు సుయోధనుడు తమ చలవ వల్లనే యాదవులు బ్రతుకుతున్నారని అంటున్నాడు. విన్నారా? ఈ దుర్మార్గుణ్ణి కౌరవ వంశాన్ని నాశనం చేయవలసిన రోజు వచ్చినట్లుంది అని బలరాముడు తన నాలికను పట్టుకుని హస్తినాపుర చివరి భాగాన్ని కొసనుగుచ్చి తన బాహుబలంతో ఆ పట్టణాన్ని పెకిలించి యమునా నదిలోకి తోసివేయాలని ప్రయత్నించాడు. పట్టణం ఓ పక్కకు ఒరిగింది. ఇంకా కొద్దిసేపట్లో నగరమంతా నదిలో పడగలదని గ్రహించి ఇది బలభద్రుని ఆగ్రహ ఫలితమేనని ఊహించి దుర్యోధనుడు భీష్మ పితామహుని తోడ్కొని పరుగెత్తుకుంటూ వచ్చి బలరాముని శరణ వేడాడు. లక్షణ కన్యను సాంబునకు సమర్పించుకున్నాడు. అనేక మణిమయ భూషణాలు, ఏనుగులు, రథాలు, గుర్రాలు, పరిచారకులు మొదలైన కానుకలను సమర్పించుకున్నాడు. ఇలాగా స్తుతించాడు, బలరామ జగదభిరామ మమ్ము రక్షించు. నీ మహిమను తెలిసి ఉండి కూడా అహంకారముచే నీతో అవమానంగా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాము. మమ్ము మన్నించు. నీవు సంరక్షణ దేవుడవు, అనంతుడవు, సర్వశక్తి స్వరూపుడవు. నిన్ను వర్ణింప ఎవ్వరికి శక్యం కాదు అని స్తుతించగా బలరాముడు ప్రసన్నుడై అభయమిచ్చాడు. దుర్యోధనుడు అల్లుని కూతుర్ని దీవించి బలరామాదులతో ద్వారకకు పంపించాడు. పౌండ్రుక వాసుదేవుడు. బలరాముడు వేపల్లెలోనున్నప్పుడు కరూక దేశపు రాజైన పౌండ్రుక వాసుదేవుడు శ్రీకృష్ణుడి వద్దకు ఒక దూతను పంపించాడు. ఆ రాజు మూర్ఖుడే కాకుండా అహంకారి కూడా. అతనికి వాసుదేవ నామం ఉండటం చేత తానే ఆ వాసుదేవ పరమాత్మని నమ్మసాగాడు. అతని చుట్టూ చేరియున్న స్వార్థపరులు అతని భ్రమను ఇంకా ఎక్కువ చేస్తూ అతని చేత విష్ణుమూర్తి వేషాన్ని ధరింపజేసి పొగడ్తలతో స్తుతులతో ముంచెత్తేవారు. అతన్ని పిచ్చి తలకెక్కిపోయి ఇంకెవరికీ వాసుదేవ నామం ఉండరాదని, ఇంకెవరూ తనలాగా విష్ణుమూర్తి వేషధారణ చెయ్యరాదని నమ్మేవాడు.
అందుచేత అతడు శ్రీకృష్ణు వద్దకు ఒక సందేశాన్ని పంపించాడు. శ్రీకృష్ణుడు యాదవ ముఖ్యులతో సభలో ఉండగా దూత వచ్చి తన ప్రభువు యొక్క మాటలుగా ఇలా చెప్పాడు: ఓయి కృష్ణ యాదవ, భూమిని రక్షించటానికి, ప్రజలను అనుగ్రహించటానికి వాసుదేవుడనై నేను వచ్చి ఉంటే నీవు నా నామాన్ని చిహ్నాలను ధరించి సంచరిస్తున్నావనే నాకు తెలిసినది. ఇది నీకు తగదు, అలాగా చెయ్యరాదని నీకు తెలియదేమో. ఇకనైనా నీకు వాటిని విసర్జించి నా శరణు వేడుకో, లేకుంటే నాతో యుద్ధం చేయటానికి రా, నిన్ను యముని వద్దకు పంపిస్తాను అని చెప్పి దూత మాటలు విని సభాసదులందరూ పిచ్చివాడు అని నవ్వుకున్నారు. ఇలాంటి మూర్ఖుడు కూడా ఒకడున్నాడా అని ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు ఆ దూతతో ఇలా చెప్పాడు: మీ రాజుతో చెప్పు, ఈ చిహ్నాలనైన నన్ను విసర్జింపుమన్నాడో ఆ చిహ్నాలైన గదా చక్రాలతో అతన్ని, అతని అనుచరుల్ని యుద్ధ భూమిపై అంతం చేస్తాను, సిద్ధంగా ఉండమని చెప్పాడు. దూత వెళ్ళి శ్రీకృష్ణుడి వాక్కులను తమ ప్రభువుతో చెప్పాడు. వాడి గుండెలు అదిరిపోయాయి. శ్రీకృష్ణుడు పౌండ్రకునితో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. పౌండ్రకుడు అతిశయించిన రణోత్సవాలతో 2 అక్షౌణుల సైన్యంతో వచ్చాడు. అతని మిత్రుడైన కాశీరాజు 3 అక్షౌణుల సైన్యంతో వచ్చి చేరాడు. పౌండ్రకుడు ముమ్మూర్తుల శ్రీకృష్ణుల వలె వస్త్రాలను, అలంకరణలను, ఆయుధాలను, కిరీట కుండలాలను ధరించి రంగస్థల నటుని వలె తయారై వచ్చాడు. ఆ పగటి వేషధారిని చూసి శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపోయాడు. శ్రీకృష్ణునిపై 16 రకాల ఆయుధాలను ప్రయోగించాడు. వాటినన్నింటినీ శ్రీకృష్ణుడు వమ్ము చేశాడు. పాంచజన్య శంఖాన్ని పూరించగా శత్రుసేనలు దద్దరిల్లిపోయారు. వాటిని తన శర పరంపరలతో అంతం చేశాడు. శ్రీకృష్ణుడు పౌండ్రకునితో ఇలా అన్నాడు: ఓయి రాజశేఖర, ఇప్పుడు చూస్తావా నిజమైన వాసుదేవుడెవరో? నన్ను ధరించకుండా విస్మరించమన్నాడే. ఈ గదాచక్ర ఆయుధాలే నీ ప్రాణాన్ని హరిస్తాయి, కాచుకో అంటూ శ్రీకృష్ణుడు తన బాణాలను వేసి పౌండ్రకుని సారథిని చంపి రథాన్ని కోల్చాడు. అయినా పౌండ్రకుడు పోరు మానలేదు. శ్రీకృష్ణుడు చివరికి చక్రాయుధాన్ని ప్రయోగించి అతని శిరస్సును ఖండించాడు. కాశీరాజు ఇంకా యుద్ధం కొనసాగిస్తుంటే వాని శిరస్సును కూడా చక్రాయుధంతో ఖండించి ఆ శిరస్సును కాశీరాజు కోటలో పడేటట్లు బాణముతో కొట్టాడు. విజయం సాధించి ద్వారకా నగరాన్ని తరలిపోయాడు. నిరంతరము శ్రీకృష్ణ ద్వేషముతో, శ్రీకృష్ణ వేషములోనున్న శ్రీకృష్ణ రూప స్మరణలోనే జీవితం గడిపిన పౌండ్రకుడు శ్రీకృష్ణ సాయుధ్యాన్ని పొందాడు. కాశీరాజు సౌధంలో వచ్చి పడిన ఆ రాజు శిరస్సు చూసి అందరూ దుఃఖించారు. అతనికి అంత్యక్రియలు జరిపించారు. అతని పుత్రుడైన సుదక్షిణుడు శ్రీకృష్ణుడిపై కక్ష సాధించాలని పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షంగాగా శ్రీకృష్ణుడు అంతము చేసే వరమిచ్చాడు. పరమశివుడు అలాంటి వరమివ్వకుండా అభిచార యోగాన్ని చేసి ప్రయత్నింపమని సలహా ఇచ్చాడు. సుదక్షిణుడు నిష్ఠతో ఆ యాగాన్ని నిర్వహించాడు. హోమకుండము నుంచి భయంకరాకారంతో తాటి చెట్ల వంటి కాళ్లతో 3 శిరస్సులతో అగ్ని రూపంలో ఒక జ్వాలామూర్తి బయటకు వచ్చాడు. అది ద్వారక ప్రవేశించి ఒక్కొక్కటిగా అన్నీ దహించి వేస్తుంటే ప్రజలందరూ భయభ్రాంతులై ఆర్తనాదాలు చేసుకుంటూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు అభయమిచ్చి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం సూర్యుని వలె ప్రకాశిస్తూ ప్రళయాగ్ని వలె ప్రజ్వరిల్లుతూ కృత్య అనబడే హోమాగ్నిని తరిమి హోమకుండం వద్ద దానిని అంతం చేసింది. తరువాత సుదక్షిణ్ణి అతని నగరాన్ని ధ్వంసం చేసి తిరిగి శ్రీకృష్ణుని చెంతకు చేరింది. హరే కృష్ణ.